పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం. నేను మీ ఎల్లాడి అంజయ్య, ఎకానమీ ఫ్యాకల్టీ. ప్రస్తుత సిలబస్లను దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ ప్రధానంగా 2 విభాగాలుగా విభజించి అధ్యయనం చేయాలి. ఒకదాన్ని మనం స్టాటిక్ పార్ట్ అంటాము, మరొక దాన్ని డైనమిక్ పార్ట్ అంటాము. ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొస్తున్నానంటే, రీసెంట్లీగా ఏపీపీఎస్సీ మెయిన్ సిలబస్ని మనం పరిశీలించినట్లయితే స్టాటిక్ పార్ట్ యొక్క రోల్ చాలా తగ్గించి డైనమిక్ పార్ట్ యొక్క రోల్ పెంచడం జరిగింది. నాట్ ఓన్లీ ఫర్ గ్రూప్ 1, తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 రిమైనింగ్ ఎగ్జామ్స్ ఏదైనా కావచ్చును, అంటే జేఎల్డి లాంటి ఎగ్జామ్స్ కానీ ఇతర ఎగ్జామ్స్ కానీ, ఈ ఎకానమీని దృష్టిలో పెట్టుకున్నప్పుడు స్టాటిక్ పార్ట్ కంటే డైనమిక్ పార్ట్ యొక్క పర్సంటేజ్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇలాంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులందరూ కూడా ఇప్పటి నుంచే స్టాటిక్ పార్ట్ రెగ్యులర్గా చదువుతూ ఉండండి. దాంట్లో మార్పులే ఉండవు, దట్ నెవర్ చేంజెస్. అయితే డైనమిక్ పార్ట్స్ మాత్రము రోజువారీగా కరెంట్ ఈవెంట్స్లో భాగంగా అప్డేట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇందులో అనవసర అంశాల జోలికి వెళ్ళొద్దు. అంటే సిలబస్లో పొందుపరిచిన అంశాలను దృష్టిలో పెట్టుకొని వాటికి రిలవెంట్గా ఉన్న అంశాలను మాత్రమే అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మనం ఈరోజు వీడియోలో ఆర్బీఐకి సంబంధించిన లేటెస్ట్ ఇష్యూస్ను డిస్కస్ చేద్దాము. ఇప్పుడు స్టాటిక్ పార్ట్, డైనమిక్ పార్ట్ సెపరేట్ చేయడానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తాను. ఆర్బీఐ ఎప్పుడు ఏర్పడింది, ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా స్టాటిక్ పార్ట్స్. బేస్ మనం అధ్యయనం చేసినట్లయితే 1926లో రాయల్ కమిషన్ యొక్క సిఫారసుల మేరకు, సూచనల మేరకు, మరియు 1931లో ఏర్పాటు చేసిన బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీ యొక్క సూచనల మేరకు 1933లో ఆర్బీఐ బిల్లు ప్రవేశపెట్టి 1934లో ఆర్బీఐ యాక్టుగా రూపకల్పన చేయడం జరిగింది. ఆ చట్టం ద్వారా 1935 ఏప్రిల్ 1న ఆర్బీఐని కోలకత్తా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని 1937లో బాంబేకి తరలించడం జరిగింది. ఆ తర్వాత 1949 జనవరి 1 రోజున ఆర్బీఐ జాతీయం చేయడం జరిగింది. అదే సంవత్సరం 1949లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా స్టాటిక్ పార్ట్. ఇందులో ఏమి మార్పులు ఉండవు. అయితే అభ్యర్థులు వీటితో పాటుగా రోజువారీగా వస్తున్న చేంజెస్ను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే డైనమిక్ పార్ట్. సిచ్యువేషన్ బట్టి కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అంటే ప్రజెంట్ ఆర్థిక సంక్షోభం ఉంది. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి అత్యంత కీలకమైన మెజర్స్ తీసుకునేది ఎవరు అంటే ఆర్బీఐ. కాబట్టి ఆర్బీఐని మనం చాలా అనేక అంశాలలో ఆర్బీఐ తీసుకునే చర్యలను మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో ఆర్బీఐ యొక్క 2 అంశాలు నేను ప్రస్తావించబోతున్నాను. అందులో ఒకదాని పేరు ఏంటి అంటే ఆర్బీఐ యొక్క అబీకస్ సర్వే ఉంటుంది. అబీకస్ అంటే అదొక అబ్రివేషన్. ఆర్డర్, బుక్స్, ఇన్వెంటరీస్ అండ్ కెపాసిటీ యూటిలైజేషన్ సర్వే అనేది చేస్తున్నారు. ఇది ఈరోజు కాదు, 2008 నుంచే ఆర్బీఐ ఈ అబీకస్ సర్వే అనే దాన్ని చేపడుతుంది. దీన్ని ఇయర్లీ 4 టైమ్స్ చేస్తారు. ఇది క్వార్టర్లీ అన్నమాట, 3 మంత్స్కి ఒకసారి చేస్తూ ఉంటారు. ప్రజెంట్ రీసెంట్లీగా 2020 జనవరి 1 నుంచి 2020 మార్చి 31 వరకు ఉండే ఆ యొక్క 3 మంత్స్ సంబంధించిన గణాంకాలను సర్వే రూపంలో పొందుపరచడం జరిగింది. ఇది 42nd సర్వే రిపోర్ట్ అని చెప్పొచ్చును. అసలు ఈ సర్వే ఏం చేస్తుంది అనేది మనకు మెయిన్ పిన్ పాయింట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఉపయోగపడేటివి. 2 సమ్మరీకి ఉపయోగపడాలి, అంటే గ్రూప్ 1 మెయిన్స్కి ఉపయోగపడాలి, గ్రూప్ 2 కూడా ఉపయోగపడాలి. అంటే బిట్స్ కావాలి, సమ్మరైజ్ చేసుకోవడానికి వీళ్ళు కూడా కావాలి. ఆ విధంగా దీని మెయిన్ థింగ్ ఏంటి అంటే భారతదేశ ఉత్పాదక రంగాలపైన డిమాండ్ యొక్క అంతర్దృష్టి ఎలా ఉంటుంది అనేది ఇది అధ్యయనం చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. ఇలా రిపోర్టు సేకరించడానికి ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలను కలిపి మొత్తం 2500 కంపెనీలలో సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే
దీనిలో ఈ రిపోర్ట్లో ఏ గణాంకాలను సేకరించడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్, ఎన్ని కంపెనీస్ అంటే 2500 పబ్లిక్ అండ్ ప్రైవేట్ కంపెనీస్ అని గుర్తుంచుకోండి. మెయిన్ థీమ్ ఏంటి అంటే భారతదేశ ఉత్పాదక రంగాలపై డిమాండ్ యొక్క అంతర్దృష్టి ఎలా ఉంటుంది అనేది దాని యొక్క కీ పాయింట్. అయితే ఇందులో ఎక్కడి నుంచి గణాంకాలు సేకరిస్తారు, అవి ఏంటి అంటే, ఒకటి క్వాంటిటేటివ్ డేటా తీసుకుంటారు, 2 పెండింగ్ ఆర్డర్స్ తీసుకుంటారు, తర్వాత ఆర్డర్స్ బ్యాక్లాగ్ తీసుకుంటారు, తర్వాత వర్క్ ప్రోగ్రెస్ తీసుకుంటారు, తర్వాత ఫైనల్ గూడ్స్ తీసుకుంటారు. ఇవన్నీ ఐటమ్ వైజ్గా ఒక్కొక్క వస్తువునకు సంబంధించి ఐటమ్ వైజ్గా తీసుకొని గణాంకాలు సేకరణ చేయడం జరుగుతుంది. సర్వే రిపోర్ట్ తయారు చేస్తారు. దీనివల్ల మనకు లభించే అంశాలు ఏంటంటే ఆర్థిక కార్యకలాపాలను కొలవడానికి ఉపయోగపడుతుంది. రెండవది, ఇన్వెంటరీస్ల యొక్క అమ్మకాల నిష్పత్తి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతిమ వస్తువుల తయారీకి మూలధన కల్పన నిష్పత్తి ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ అన్నీ కలిసి ఉత్పాదక రంగం యొక్క డిమాండ్ను అంచనా వేయడం జరుగుతుంది. దీని ఫైనల్ రిపోర్ట్ యొక్క మీనింగ్ చిన్న స్టాటిస్టికల్ రిపోర్ట్ ఉంటుంది. అయితే ప్రస్తుతం 42వ సర్వే యొక్క రిపోర్టు ప్రకారంగా ఈ యొక్క కెపాసిటీ యూటిలైజేషన్ అనేది భారతదేశంలో 69.1% నుంచి 68.6%కు తగ్గడం జరిగింది. ఇది దీని యొక్క కన్క్లూజన్. అదేవిధంగా రెండవ థింగ్ తీసుకుంటే ఆపరేషన్ ట్విస్ట్. ఆర్బీఐ అనేక కార్యకలాపాలు చేపడుతూ ఉంటుంది. అందులో ప్రధానమైన అంశం ఏంటి అంటే మానిటరీ పాలసీ అంటారు, ద్రవ్య విధానం అంటారు. ఆ ద్రవ్య విధానంలో భాగంగా అనేక ఇన్స్ట్రుమెంట్స్ని అడ్జస్ట్మెంట్ చేస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ సింపుల్లీ అడ్జస్ట్మెంట్ మెకానిజం దట్ ఈస్ డన్ బై ఆర్బీఐ అని చెప్తుంటారు. అయితే ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, అసలు ద్రవ్య విధానం అంటే ఏంటి, ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, 2 థింగ్స్ మనం చూద్దాం. ఫస్ట్, ద్రవ్య విధానం అంటే ద్రవ్య సప్లైలో తగ్గుదల లేదా పెరుగుదలను తీసుకొచ్చి అంతిమంగా ద్రవ్య సప్లైని నియంత్రణ చేస్తూ మరియు ధరల నియంత్రణ చేయడాన్నే ద్రవ్య విధానంగా పేర్కొంటారు. దిస్ ఇస్ కాల్డ్ సింపుల్లీ మానిటరీ పాలసీ. అంటే ఏంటి, మనీ ఫ్లో పెంచడము లేదా తగ్గించడము. ఎప్పుడు పెంచుతుంది? ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు మనీ ఫ్లో పెంచుతుంది. ప్రజెంట్ ఆర్థిక సంక్షోభ కాలం ఇది, ఇప్పుడు మనీ ఫ్లో పెంచుతుంది. ఒకవేళ ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్నప్పుడు మనీ ఫ్లోను తగ్గిస్తుంది. ఇలా అప్ అండ్ డౌన్స్ తీసుకురావడం వల్ల, మనీ ఫ్లోలో మార్పులను తీసుకురావడం వలన ద్రవ్య సప్లై నియంత్రణ తీసుకొచ్చి తద్వారా ధరల నియంత్రణ చేపట్టడం జరుగుతుంది. అదే ద్రవ్య విధానం లేదా ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ. ఈ పాలసీని చేయడానికి దేర్ ఆర్ సో మెనీ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ బై ది ఆర్బీఐ, నేమ్లీ బ్యాంక్ రేట్, BR అంట, లేదా దట్ ఈస్ నోన్ యాజ్ రీడిస్కౌంట్ రేట్. మరొకటి CRR, క్యాష్ రిజర్వ్ రేషియో, SLR, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. మరొకటి OMO, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. మరొకటి RR, రెపో రేట్. మరొకటి RRR, రివర్స్ రెపో రేట్. మరొకటి మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్. ఇలా అనేక ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. అందులో OMO అనేది ఒకటి, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్లో ఏం చేస్తారు అంటే ప్రభుత్వ సెక్యూరిటీలను, దాని పేరు GSEC అంటారు, గవర్నమెంట్ సెక్యూరిటీస్లను ఆర్బీఐ కొనుగోలు చేస్తుంది, విక్రయిస్తుంది. ఇలా కొనుగోలు చేసి విక్రయించే ఆ ప్రక్రియ పేరే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, బహిరంగ మార్కెట్ కార్యకలాపాలు. ఈ కార్యకలాపాల్లో భాగంగా ఆర్బీఐ సందర్భానుసారాన్ని బట్టి మనీ ఫ్లో పెంచుతుంది, తగ్గిస్తుంది. అలా చేయడాన్ని మనము ఆపరేషన్ ట్విస్ట్ అని పిలుస్తాము. ఆపరేషన్ ట్విస్ట్ అని పిలుస్తుంటాము. ప్రజెంట్ ఈ ఆపరేషన్ ట్విస్ట్ అనేది ఎందులో భాగం అంటే OMOలో భాగము. గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్లో బిట్ ఇది. ఆపరేషన్ ట్విస్ట్ ఎందులో భాగము అంటే OMOలో భాగము. ప్రస్తుత సిచ్యువేషన్లో ఆపరేషన్ ట్విస్ట్లో భాగంగా ఏం చేస్తున్నారంటే క్వాంటిటేటివ్ ఈజింగ్ను అప్లై చేస్తున్నారు. క్వాంటిటేటివ్ ఈజింగ్ లాస్ట్ వీడియో మనం డిస్కస్ చేసాం. హెలికాప్టర్ మనీ, క్వాంటిటేటివ్ ఈజింగ్, చీప్ మనీ పాలసీ డిస్కస్ చేసాం. ఒక డౌట్ ఉంటే అక్కడికి వెళ్ళి ఒక్కసారి చెక్ చేయండి, సరిపోతుంది. ఇక్కడ
క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటే ద్రవ్య సౌలభ్యతను పెంచడము, అంటే మార్కెట్లో మనీ ఫ్లోను పెంచడము, అంటే మనీ ఎక్కువగా ఫ్లో జరుగుతున్న కొలది ఉత్పాదక రంగాలకి సంబంధించి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్కి సంబంధించి, వివిధ రకాల యూనిట్స్కి సంబంధించి ద్రవ్య సౌలభ్యత పెరిగినప్పుడు వారికి క్యాపిటల్ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ పెంచుతారు, ఆటోమేటిక్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ కొనసాగుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రొడక్షన్ యాక్టివిటీస్ మొత్తం కూడా లాక్డౌన్ అయిపోయాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఎంప్లాయీస్కి మళ్ళీ రీఎంప్లాయ్మెంట్ కల్పించాలి, యాక్టివిటీస్ని స్టిమ్యులేట్ చేయాలి. అలా చేయడం కోసం ఆర్బీఐ ఆపరేషన్ ట్విస్ట్ అనే విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఎగ్జాక్ట్ గ్రూప్ 1 మెయిన్స్ కానీ గ్రూప్ 2 లాంటి వాటికి మీనింగ్ ఆపరేషన్ ట్విస్ట్ అంటే ఏంటి అనేది సింపుల్ వేలో చూడండి. దీర్ఘకాలిక సెక్యూరిటీస్లను పర్చేస్ చేస్తూ స్వల్పకాలిక సెక్యూరిటీస్ని సేల్స్ చేస్తూ మార్కెట్లో మనీ ఫ్లోను పెంచడానికి తీసుకునే చర్య పేరే ఆపరేషన్ ట్విస్ట్. లేదా స్వల్పకాలిక బాండ్ల నుంచి పెట్టుబడులను దీర్ఘకాలిక బాండ్ల వైపు మరలుస్తూ మార్కెట్లో మనీ ఫ్లోను పెంచుకుంటూ ఎకానమీని స్టిమ్యులేట్ చేయడానికి తీసుకునే చర్య పేరే ఆపరేషన్ ట్విస్ట్. ఎగ్జాక్ట్లీ మీనింగ్ ఒక 2-3 సార్లు వినండి, ఈజీగా అర్థమవుతుంది. ఈ ఆపరేషన్ ట్విస్ట్ అనేదాన్ని మనం 1961లోనే వరల్డ్ వైడ్గా 1961లోనే ఈ విధానాన్ని గుర్తించడం జరిగింది. దీన్ని 2008లో ఎకానమిక్ డిప్రెషన్ అనేది అమెరికాలో ఏర్పడింది. అలా ఎకానమిక్ డిప్రెషన్ ఏర్పడినప్పుడు ఎకానమీని స్టిమ్యులేట్ చేయడం కోసం మనీ ఫ్లోను పెంచడం కోసమని 2011లో యుఎస్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ బెన్ బెర్నాన్కి ఈ యొక్క ఆపరేషన్ ట్విస్ట్ ఉపయోగించి మనీ ఫ్లో పెంచడం జరిగింది. అదే విధానాన్ని సందర్భానుసారంగా అన్ని దేశాలు అనుసరిస్తున్నాయి, మన దేశం కూడా అనుసరిస్తుంది. మనము ప్రజెంట్ కూడా ఈ సిస్టమ్ను అనుసరిస్తున్నాము. ఇది 2020 ఏప్రిల్ 27న 10,000 కోట్ల విలువైన సెక్యూరిటీ పేపర్లను అమ్మకం చేస్తారు, కొనుగోలు చేస్తారు. ఇక్కడ చిన్న లాజిక్ ఉంటుంది, అమ్మకం చేస్తారు, కొనుగోలు చేస్తారు. ఏం లేదు, షార్ట్ టర్మ్ మెచ్యూరిటీ కాబడే సెక్యూరిటీ పేపర్స్ అన్నిట్లను కూడా సేల్ చేసేస్తుంటారు. లాంగ్ టర్మ్కి సంబంధించిన సెక్యూరిటీస్ని పర్చేజ్ చేసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఈ చిన్న కాలంలో ఉండే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా లాంగ్ టర్మ్లోకి వెళ్ళిపోతాయి. ఈ లాంగ్ టర్మ్లోకి ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళినప్పుడు మనీ ఫ్లో ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఉత్పాదక రంగాలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇష్టత చూపిస్తాయి. అంటే వారి చేతిలో మనీ ఉంటుంది, అది ఎప్పుడో లాంగ్ టర్మ్కు పే చేయాలి. అది ఎలా ఉంటుందంటే 6 to 10 years అని మెన్షన్ చేశారు. యు రిమైండ్ దిస్ టర్మ్ 6 to 10 years, 6 నుంచి 10 సంవత్సరాల కాలానికి సంబంధించిన దీర్ఘకాలిక సెక్యూరిటీలను ఆర్బీఐ ప్రజెంట్గా పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఇలా ఆర్బీఐ పర్చేజ్ చేసినప్పుడు ఆర్బీఐ వాళ్ళకు మనీ పే చేస్తుంది, కాబట్టి మార్కెట్లో మనీ ఫ్లో పెరుగుతుంది. ఇక్కడ మరి షార్ట్ టర్మ్కి సంబంధించినవి సేల్ చేస్తుంది. ఇక్కడ ఈ సేల్స్లో ఎలా ఉంటుంది అంటే సింపుల్గా మనం చూసినట్లయితే ఇందులో ఒక 3 సెక్యూరిటీస్ పేర్కొన్నారు. ఒకటి జూన్ 2020, అక్టోబర్ 2020, ఏప్రిల్ 2021లో మెచ్యూరిటీ కాబడే సెక్యూరిటీ పేపర్స్ని సేల్స్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా షార్ట్ టర్మ్ లోన్స్ని ఫండ్స్ని లాంగ్ టర్మ్ లోన్స్గా ఫండ్స్గా కన్వర్ట్ చేసుకుంటూ ఉత్పాదక రంగంలో ద్రవ్య లభ్యతను ప్రోత్సహించడం కోసం 10,000 కోట్ల విలువైన సెక్యూరిటీ పేపర్లను అమ్మడం కొనడం చేసే ప్రక్రియ ప్రస్తుతము ఆర్బీఐ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మనీ ఫ్లో పెంచడం. ఏది ఏమైనా ఫైనల్గా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే ఒకటే సింపుల్ థింగ్, మనీ ఫ్లోను పెంచుతారు. ఇలా పెంచుతున్నప్పుడు ఈ రెపోస్ రేట్స్ను బేసిస్ పాయింట్స్ను తగ్గిస్తుంది ఆర్బీఐ. ఇలా తగ్గించడం వల్ల తక్కువ వడ్డీ రేటుకి రుణాలు లభ్యత పెరుగుతుంది. అంటే తక్కువ వడ్డీ రేటుకు రుణాలు ఎక్కువగా లభించినప్పుడు పెట్టుబడిదారుడు ఆటోమేటిక్గా రుణం తీసుకోవడానికి ఇష్టపడతాడు. ఇలా ఎప్పుడైతే వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయో ఆటోమేటిక్గా మనీ ఫ్లో పెరుగుతుంది. ద్రవ్య సౌలభ్యతను ఆర్బీఐ పెంచుతుంది కాబట్టి మనీ ఫ్లో పెరుగుతుంది. ఇది ఎంటైర్ ఎకానమీలో
మార్పులు తీసుకొచ్చి ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేస్తుంది. ఇలా ఉత్పాదక రంగం బలోపేతం అవుతున్నప్పుడు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది చాలా కీలకమైన అంశం. ఇక్కడ ఎంప్లాయీస్కి ఉపాధి కల్పన జరిగినట్లయితే ఆటోమేటిక్గా వారికి ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది. అంటే ఇంకొక సైడు డిమాండ్ సైడ్ అని మనం మాటికి చెప్తుంటాము. ఈ డిమాండ్ సైడ్ ఎకానమీని ప్రమోట్ చేస్తున్నారు. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థలో ఈ సంక్షోభాన్ని తట్టుకోవడం కోసం ఆర్బీఐ అనేక అంశాలను చర్యలను తీసుకుంది. మనం గతంలో TLTRO 2.0 ఒకటి డిస్కస్ చేయడం జరిగింది. హెలికాప్టర్ మనీ ఒకటి డిస్కస్ చేయడం జరిగింది. ఇది క్వాంటిటేటివ్ ఈజింగ్లో వన్ ఆఫ్ ది పార్ట్గా మనం చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా వస్తున్న లేటెస్ట్ ఈవెంట్స్ అన్నీ కూడా అభ్యర్థులు జాగ్రత్తగా అధ్యయనం చేసుకున్నట్లయితే రెండు స్టాటిక్ పార్ట్, డైనమిక్ పార్ట్ రెండు కూడా వస్తాయి. తద్వారా మనకు రాబోయే ఎగ్జామ్లో మనం ఈజీగా క్వశ్చన్కి ఆన్సర్ చేసే అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ స్టాటిక్ పార్ట్ను యాజ్ టీజ్గా చదువుకోండి. డైనమిక్ పార్ట్స్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్ళండి. వీటికి సంబంధించిన మరొక కొన్ని వీడియోలు నేను మీకు రెగ్యులర్గా అందిస్తూనే ఉంటాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.